హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం కొత్తగా బంగాళదుంపతోటి వేడి వేడి పునుగులు, మనకి పునుగులకి పిండి అవసరం లేకుండా తయారు చేసుకుందామండి. అప్పటికప్పుడు మీరు వేడి వేడిగా చేసి పెట్టేసేయచ్చు. మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా, పిల్లలు సాయంత్రం ఇంటికి రాగానే స్నాక్స్ అడిగినా కానీ ఇలాగా మీరు చిటిక వేసేలోపు తయారు చేసేస్తారు. ముందుగా మనం ఒక 2 బంగాళదుంపల్ని ఉడకపెట్టుకొని, మొత్తం బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మొత్తాన్ని కూడా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్నాక దీంట్లోకి ఒక ఎగ్ పగలగొట్టేసుకోండి. ఈ ఎగ్ వేయటం వల్ల పునుగులు టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు KFCలో, మెక్డొనాల్డ్స్ లో చీజ్ బాల్స్ తింటారు కదా, ఆ టేస్ట్ వస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ ఎగ్ అంతా కూడా బంగాళదుంపలోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దీంట్లోకి 4 నుంచి 5 స్పూన్లు మైదా పిండి, అలాగే 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుందాము. మనకి మొత్తం అన్ని బాగా కలిసేలాగా ఆలులోకి కలిపేసుకున్నాక దీంట్లోకి స్పైసెస్ ని యాడ్ చేసుకుందాము. ఫస్ట్ గా మనం ఒక 1/2 స్పూన్ ఉప్పు, అలాగే 1/2 స్పూన్ కారము, ఇక్కడ ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మిక్స్ హెర్బ్స్. 1 స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్ వేసుకోవాలి. మీ దగ్గర మిక్స్డ్ హెర్బ్స్ లేకపోతే గనక మీరు నార్మల్ జీలకర్రనైనా యాడ్ చేసుకోవచ్చు. మన చేతికి అంటుకోకుండా ఉండటానికి ఇక్కడ నేను 2 స్పూన్లు ఆయిల్ ని కూడా వేశాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. చూసారా, మనకి మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్ గా కలిసిపోయింది. ఇప్పుడు మన చేతికి కొంచెం ఆయిల్ ని అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని గోళీల షేప్ లోకి రౌండ్ గా ఇలాగ చిన్న చిన్న ఉండల్ని తయారు చేసుకొని ఒక ప్లేట్ లోకి పెట్టేసుకుందాము. ఒక్కసారి ఈ ఆలు పునుగులు చేసి పెట్టండి, మీ పిల్లలు అడిగి మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారు. ఇలాగే మొత్తం అన్ని బాల్స్ ని కూడా తయారు చేసుకుందాము. మనం మొత్తం అన్ని బాల్స్ ని ఇలాగే రౌండ్ గా తయారు చేసుకోవాలి. మీరు కావాలంటే బుల్లెట్ షేప్ లో అయినా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటన్నిటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రై చేసుకోవాలంటే ఫస్ట్ స్టవ్ మీద ఒక వెడల్పాటి బాండి పెట్టుకుని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం కూడా మనకి మీడియం గా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న ఆలు బాల్స్ ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా డ్రాప్ చేయండి. ఇవన్నీ కూడా గోల్డ్ కలర్ అయ్యేదాకా ఇలాగే ఫ్రై చేసుకుందాము. మనకి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే లోపల బయట కూడా పిండి కరెక్ట్ గా కుక్ అవుతుంది. పిల్లలకైతే ఈ ఆలు బాల్స్ లోకి టమోటా కచప్ వేసేసి ఇచ్చేసండి. అలాగే పెద్దవాళ్ళు అయితే దీంట్లోకి ఊరగాయ పచ్చడి కానీ లేకపోతే కారపొడితో కానీ తింటే సూపర్ ఉంటుందండి. అలాగే పక్కన నలుచుకుంటానికి ఉల్లి పొరక కానీ ఉల్లిపాయల్ని కానీ పెట్టుకోండి. ఇలాగ గోల్డెన్ కలర్ అయ్యాక వీటిలోని ఎక్సెస్ ఆయిల్ అంతటిని తీసేసి వేరొక బౌల్లోకి పెట్టేసుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్ గా పైన కొంచెం ఉల్లి తరుగు వేసేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన ఆలు పునుగులు తయారైపోయినాయి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి, కంపల్సరీ నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకేమన్నా కొత్త రెసిపీస్ కావాలంటే నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను. బాయ్ బాయ్.